అయితే ఈరోజు మనం చెప్పుకోదలసినటువంటి అంశం ఏంటంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. క్షీణోపాంత ప్రయోజన సూత్రం, దీన్ని ఇంగ్లీష్లో ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్ అని అంటారు. ఇందాకే చెప్పినట్టు క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది ఏ విశ్లేషణ పైన ఆధారపడి ఉంటుందనంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఈ టైటిల్ చూడటంతోనే మనకు ఒక ఐడియా రావాలి. క్షీణోపాంత అంటే క్షీణ ప్లస్ ఉపాంత సంధి రూపంలో కానీ మనం చెప్తే, అంటే ఉపాంత ప్రయోజనం అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఏంటి? ఉపాంత ప్రయోజనం అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది ఎవరు అని అంటే హెచ్ గ్యాసన్. హెచ్ గ్యాసన్ అనేటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త 1854లో క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించారు. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొదటిసారి ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు అని అంటే ఏమని ఆన్సర్ చేయాల్సి వస్తుంది మనం? హెచ్ గ్యాసన్. ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడు. ఏ సంవత్సరంలో ఈ సూత్రాన్ని ప్రతిపాదించాడు అని అంటే 1854లో ప్రతిపాదించాడు. అందుకనే దీన్ని ఏమని పిలవచ్చు అని అంటే గ్యాసన్ ప్రథమ సూత్రం అని అంటారు. గ్యాసన్ ప్రథమ సూత్రం. ఇది కూడా బిట్ రావచ్చు. ఈ క్రింది వాటిలో గ్యాసన్ ప్రథమ సూత్రాన్ని గుర్తించండి అన్నాడు అనుకోండి, వాడు చాలా ఇస్తాడు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రం, వినియోగదారుని మిగులు సిద్ధాంతం, ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ అని 4 ఇచ్చాడు అనుకోండి. ఈ క్రింది వానిలో గ్యాసన్ ప్రథమ సూత్రాన్ని గుర్తించండి అని అంటే మనం ఏం ఆన్సర్ చేయాలి? క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని చెప్పని ఆన్సర్ చేయాలి. కాబట్టి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది మొట్టమొదటిసారి ప్రతిపాదించింది ఎవరు అని అంటే హెచ్ గ్యాసన్. గ్యాసన్ అనే ఆర్థికవేత్త ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని అంటే జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు? 1854లో ప్రతిపాదించాడు. ఆ తర్వాత జీవాన్స్ అనేటువంటి ఒక ఎకనమిస్టు దాన్ని డెవలప్ చేశాడు. ఫైనల్గా ఆల్ఫ్రెడ్ మార్షల్. మనము ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ చదివేటప్పుడు ఒక పేరు మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అతనే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే అతను క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో అంటే సైంటిఫిక్ వేలో రుజువు చేశాడు అన్నమాట. రుజువు చేసి దీనికి ఏమని పేరు పెట్టాడు అని అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సూత్రానికి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనే పేరు ఎవరు పెట్టారని అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ పెట్టాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఒకసారి. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది ఎవరు? హెచ్ గ్యాసన్. ఏ సంవత్సరంలో? 1854లో. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత దీన్ని డెవలప్ చేసింది ఎవరు? జీవాన్స్. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేసి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని పేరు పెట్టినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. అయితే ఈ సూత్రం మనకేం చెప్తుంది? ఈ సూత్రము ప్రతి వ్యక్తి యొక్క సొంత అనుభవంలో నుంచి రూపొందించినటువంటి సూత్రం. అంటే అనునిత్యం మనం అనేక రకాలైనటువంటి వస్తువులను వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఒకే వస్తువుని కంటిన్యూగా కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ సూత్రం దేని ప్రాతిపదికగా రూపొందించారు అని అంటే మానవుని యొక్క సొంత అనుభవంలో నుంచి, స్వాభావిక అనుభవంలో నుంచి రూపొందించినటువంటి సూత్రం క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ఈ సూత్రం అనేది ఏం చెప్తుందంటే వస్తు పరిమాణానికి
దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఏం చెప్తుంది క్షీణోపాంత ప్రయోజన సూత్రం? వస్తు పరిమాణానికి దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఏదైనా సరే ఒక వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం అనేది క్రమంగా తగ్గిపోతుంది. అందుకనే దీన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని అంటున్నాం. అంటే ఏదైనా ఒక వస్తువుని అదే పనిగా మనం కానీ వాడుతూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం ఏమవుతూ ఉంది? క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్లను, ఏదైనా ఒక వస్తువు వాడుతున్నాం, ఒక వస్తువు వాడినప్పుడు దాని నుంచి కొంత ప్రయోజనం వచ్చింది అనుకున్నాం. రెండవ వస్తువును వాడినప్పుడు మొదటి వస్తువును వాడిన దానికంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏమవుతుంది? కాస్త తగ్గిపోద్ది అన్నమాట. సపోజ్ మనం ఏదైనా ఒక యాపిల్ పండు ఉపయోగించాం, దాని నుంచి కొంత ఏదో ఒక 20 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది అని అనుకున్నాం. రెండవ యాపిల్ పండు తిన్నప్పుడు అదే 20 యూటిల్స్ ప్రయోజనం రాదు. అంటే ఫస్ట్ యాపిల్ నుంచి 20 యూటిల్స్ ప్రయోజనం వస్తే రెండవ యాపిల్ నుంచి వచ్చే ప్రయోజనం దానికంటే కాస్త తగ్గిపోతుంది. అదేవిధంగా మూడవ యాపిల్ పండును వాడితే రెండవ యాపిల్ పండు నుంచి వచ్చిన ప్రయోజనం కంటే ఇంకాస్త తగ్గుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్లను మనం ఉపయోగించే కొద్దీ దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం అనేది క్రమంగా తగ్గిపోతుంది. అందుకని ఈ సూత్రాన్ని మార్షల్ అనే ఆయన ఏమని డెఫినేషన్ ఇచ్చాడు అని అంటే, మార్షల్ నిర్వచనం ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తు పరిమాణానికి మరింత వస్తు పరిమాణాన్ని చేర్చుతూ పోతే అదనపు వస్తు పరిమాణం నుంచి అతనికి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. మార్షల్ ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరు? మార్షల్, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తు పరిమాణానికి మరింత వస్తు పరిమాణాన్ని చేర్చుతూ పోతే అదనపు వస్తు రాశి నుంచి అతనికి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని అనేక యూనిట్లుగా మనం విభజించినప్పుడు ఒక యూనిట్ నుంచి వచ్చేటువంటి ప్రయోజనం కంటే రెండవ యూనిట్ నుంచి వచ్చేటువంటి ప్రయోజనం ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. మూడవ యూనిట్ నుంచి వచ్చేటువంటి ప్రయోజనం ఇంకాస్త తగ్గిపోతూ ఉంటుంది. నాలుగవ యూనిట్ నుంచి వచ్చేది ఇంకాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా అదే పనిగా ఒక వస్తువుని మనం అదే పనిగా వాడుతూ ఉంటే ఒకానొక టైంలో ఏమవుతుందనంటే ఉపాంత ప్రయోజనం అనేది శూన్యమైపోతుంది. కాబట్టి ఈ సూత్రం గురించి మనం తెలుసుకోవాలని అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రయోజనాల గురించి మనం అర్థం చేసుకోవాలి. అవి ఏంటి అని అంటే, ఒకటి మొత్తం ప్రయోజనం, రెండు ఉపాంత ప్రయోజనం. ఏవేంటివి? ఒకటి మొత్తం ప్రయోజనం, రెండు ఉపాంత ప్రయోజనం. మొత్తం ప్రయోజనం అంటే వినియోగదారుడు ఉపయోగించిన ఒక వస్తువు యొక్క
అన్ని యూనిట్ల నుంచి పొందే సంతృప్తి మొత్తాన్నే మొత్తం ప్రయోజనం అని అంటాం. వినియోగదారుడు వినియోగించిన ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్ల నుంచి పొందేటువంటి సంతృప్తి మొత్తాన్నే మొత్తం ప్రయోజనం అని అంటాం. అంటే ఇక్కడ సంతృప్తి అన్నా ప్రయోజనం అన్నా రెండు ఒకటే, ఏదో తేడా అనుకోకండి. సంతృప్తి అన్నా ప్రయోజనం అన్నా రెండు ఒకటే అన్నమాట. అంటే మళ్ళీ చూడండి, వినియోగదారుడు ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్ల నుంచి పొందేటువంటి ప్రయోజనాల సంతృప్తి మొత్తాన్నే మొత్తం ప్రయోజనం అని అంటాం. అంటే 10 యాపిల్స్ ఉపయోగించాడు అనుకోండి, 10 యాపిల్స్ నుంచి వచ్చేటువంటి సంతృప్తినే మనం ఏమని పిలవచ్చానంటే మొత్తం ప్రయోజనం అని అంటాం. దీన్ని టీయూతో సూచిస్తారు. టీయూ అంటే టోటల్ యూటిలిటీ అని అర్థం. టోటల్ యూటిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ క్యూఎక్స్. టోటల్ యూటిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ క్యూఎక్స్. అంటే ఇక్కడ టీయూ అంటే మొత్తం ప్రయోజనం, టోటల్ యూటిలిటీ మొత్తం ప్రయోజనం. క్యూ అంటే వస్తు రాశి. ఎక్స్ అని అంటే వస్తువు అన్నమాట. ఎక్స్ అంటే వస్తువు. ఎక్స్ వస్తువు యొక్క మొత్తం ప్రయోజనం అనేది ఎక్స్ వస్తువు యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది అని అర్థం. అంటే ఎన్ని వస్తువులని మనం ఉపయోగిస్తే అన్ని వస్తువుల నుంచి వచ్చేటువంటి సంతృప్తి మొత్తాన్నే మనం ఏమని పిలవచ్చు, మొత్తం ప్రయోజనం అని అంటాం. కాబట్టి మొత్తం ప్రయోజనం అంటే అది. నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం. ఉపాంత ప్రయోజనం అంటే అదనంగా ఒక వస్తువుని ఉపయోగించడం వల్ల మొత్తం ప్రయోజనంలో వచ్చేటువంటి మార్పునే ఉపాంత ప్రయోజనం అంటారు. చూడండి, బోర్డు మీద రాస్తాను. ఉపాంత ప్రయోజనం అదనంగా ఒక వస్తువుని ఉపయోగించటం వల్ల మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పునే ఉపాంత ప్రయోజనం అంటారు. లేదా ఉపాంత ప్రయోజనం ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు. అదనంగా ఒక వస్తువు యూనిట్ని ఉపయోగించటం వల్ల వచ్చే అదనపు ప్రయోజనాన్నే ఉపాంత ప్రయోజనం అంటారు. అంటే ఉపాంత ప్రయోజనం అని అంటే అదనపు ప్రయోజనం అని అర్థం. ఈ రెండు ఒకసారి ఉపాంత ప్రయోజనం అంటుంటాడు, ఇంకొకసారి అదనపు ప్రయోజనం అని అంటాడు. రెండు ఒకటే. ఇంగ్లీష్లో అయితే మార్జినల్ యూటిలిటీ అని అంటారు. అంటే అదనంగా ఒక వస్తువుని ఉపయోగించటం వల్ల వచ్చేటువంటి అదనపు ప్రయోజనాన్నే ఉపాంత ప్రయోజనం అని అంటాము. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అని అంటే MUN is equal TUN minus TUN minus 1 అని రాయొచ్చు. M అంటే ఉపాంత ప్రయోజనం అని. M is equal to ఉపాంత ప్రయోజనం. N అంటే వస్తువు సంఖ్య అన్నమాట. TU అంటే టోటల్ ప్రయోజనం. అంటే N వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం అనేది, అంటే Nవ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం అనేది Nవ వస్తువు యొక్క మొత్తం ప్రయోజనము మైనస్ N-1 వస్తువు యొక్క మొత్తం ప్రయోజనం. అంటే ఈ ఫార్ములా ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఉపాంత ప్రయోజనం అనే దాన్ని తెలుసుకోవచ్చు.
అంటే n యూనిట్ల మొత్తం ప్రయోజనంలో నుంచి n-1 యూనిట్ల మొత్తం ప్రయోజనాన్ని తీసేస్తే మనకు ఉపాంత ప్రయోజనం అనేది వస్తుంది. లేదు ఇంకొక రకంగా కూడా రాయొచ్చు అన్నమాట ఈక్వేషన్. అది ఏంటి అని అంటే ఉపాంత ప్రయోజనం = డెల్టా టియు బై డెల్టా క్యూ అని కూడా రాసుకోవచ్చు. డెల్టా టియు అని అంటే మొత్తం ప్రయోజనంలో మార్పు, మొత్తం ప్రయోజనంలో మార్పు బై వస్తు పరిమాణంలో మార్పు లేదా వస్తు రాశిలో మార్పు. ఈ ఫార్ములా ద్వారా కూడా మనం ఉపాంత ప్రయోజనాన్ని అనే దాన్ని కనుక్కోవచ్చు. చూడండి, టియు అంటే టోటల్ యూటిలిటీ అంటే మొత్తం ప్రయోజనం. డెల్టా అంటే మార్పు, డెల్టా డినోట్స్ ఫర్ చేంజ్. మార్పుకి చిహ్నంగా మనం ఏ సింబల్ని వాడతామనంటే డెల్టాను వాడతాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డెల్టా టియు బై డెల్టా క్యూ అంటే మొత్తం ప్రయోజనంలో మార్పు బై వస్తు రాశిలో మార్పు. దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఉపాంత ప్రయోజనం గురించి ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి యాపిల్స్ని వినియోగిస్తున్నాడు అని అనుకుందాం. సపోజ్ ఆయన 5 యాపిల్స్ను ఉపయోగించాడు. 5 యాపిల్స్ అన్నమాట, అంటే 5 యాపిల్ పండ్లు తిన్నాడు అనుకున్నాం. ఆయనకి 50 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రయోజనాన్ని కొలిచేటువంటి యూనిట్లు ఏంటంటే యూటిల్స్ రూపంలో కొలుస్తాం. ఇప్పుడు మనిషి హైట్ని ఫీట్స్ రూపంలో కొలుస్తాం కదా, అదేవిధంగా ప్రయోజనాన్ని కొలిచేటువంటి సాధనం ఏంటంటే యూటిల్స్ అన్నమాట. ప్రయోజనాన్ని యూటిల్స్లో చెప్తాం కాబట్టి దీన్ని మీరందరూ కూడా గమనంలో ఉంచుకోండి. అందుకని 5 యాపిల్స్ని ఉపయోగిస్తే 5 యాపిల్స్ నుంచి వచ్చినటువంటి ప్రయోజనం 50 యూటిల్స్ అయితే 6 యాపిల్స్ని ఉపయోగించాం అనుకోండి, అప్పుడు మొత్తం ప్రయోజనం అనేది 60 యూటిల్స్కి పెరిగింది అని అనుకున్నాం. అంటే ఇప్పుడు ఉపాంత ప్రయోజనం ఎంత అంటే అదనంగా ఒక వస్తువును మనం వాడాం, ఒక యాపిల్ని వాడాం. ఈ యాపిల్ వల్ల ఎంత ప్రయోజనం పెరిగింది? 60లో నుంచి 50 తీసేస్తే మనకి 10 వస్తుంది అన్నమాట, 10 యూటిల్స్. అందుకనే ఇందాక మీకు ఒక సూత్రం చెప్పాను నేను, MUN = TUN మైనస్ TUN-1 అని. TUN అని అంటే 60, TUN-1 అంటే 50. కాబట్టి 60లో నుంచి 50 తీసేస్తే మనకు వచ్చింది 10. అంటే ఇక్కడ అదనపు ప్రయోజనం ఎంత అంటే 10 యూటిల్స్. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పాను చూడండి, ఇంకొకసారి చూడండి. 5 యాపిల్స్ని మనం తింటే 50 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది అని అనుకున్నాం. 6 యాపిల్స్ తిన్నప్పుడు 60 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది. మొత్తం ప్రయోజనం ఇది. అంటే కేవలం 6వ యాపిల్ వల్ల మనకు ఎంత ప్రయోజనం వచ్చింది? 10 యూటిల్స్ ప్రయోజనం అనేది వచ్చింది. ఫార్ములా ఏంటి దాన్ని కనుక్కునేదానికి? MUN = TUN మైనస్ TUN-1. అంటే ఇక్కడ TU అంటే ఏంటి? TUN అని అంటే 60, TUN-1 అంటే 50. ఈ 60లో నుంచి 50 తీసేస్తే 10 యూనిట్లు వస్తుంది, 10 యూటిల్స్ వస్తుంది. కాబట్టి దీన్నే MUN అంటాం. కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే ఉపాంత ప్రయోజనం అనే దాన్ని కనుక్కోవచ్చు. ఈ ఉపాంత ప్రయోజన విశ్లేషణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే మైక్రో ఎకనామిక్స్ మొత్తం ఉపాంత ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉంటుంది. ఇది మీరు తప్పనిసరిగా గమనంలో ఉంచాలి. ఎందుకనంటే అదొక రెవల్యూషన్ అనమాట. మార్జినల్ యూటిలిటీ రెవల్యూషన్ అనేది వచ్చింది మార్షల్ కాలంలో. మార్షల్ అని అంటే ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి గ్రంథం రాశాడు 1890లో.
ఈ గ్రంథం వెలుగులోకి వచ్చిన తర్వాత ఉపాంత విప్లవం అనేది అర్థశాస్త్రంలో చాలా ఫేమస్ అన్నమాట. అంటే ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు మైక్రో ఎకనామిక్స్ మొత్తం డిపెండ్స్ ఆన్ మార్జినల్ యూటిలిటీ ఎనాలిసిస్, ఉపాంత ప్రయోజనం పైనే ఆధారపడి ఉంటుంది. అంత ఫేమస్ ఉపాంత ప్రయోజనం అనేది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వెళితే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది ఏం చెప్తుంది? వస్తు పరిమాణానికి దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది ఒక వినియోగదారుడు అదే పనిగా ఒక వస్తువును ఉపయోగిస్తూ పోతే దాని అదనపు యూనిట్ల నుంచి అతనికి వచ్చేటువంటి ప్రయోజనం క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి అంటే ఉపాంత ప్రయోజనం అనేది ఏంటి? క్రమంగా క్షీణిస్తుంది అని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సిద్ధాంతం గురించి మీరు అర్థం చేసుకోవాలంటే ఒక పట్టిక అనేది ఒకటి ఉంది. ఈ పట్టికని జాగ్రత్తగా మీరు కానీ అర్థం చేసుకుంటే మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మీకు అర్థమైపోతుంది. కాబట్టి పట్టికను ఒకసారి చూడండి. వస్తు పరిమాణం, దీన్ని వస్తు రాశి యూనిట్లు అనొచ్చు. మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం, వస్తు పరిమాణం, మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం. వస్తువు అనేది ప్రతిసారి యాపిల్స్ అనేది మీకు బోరు కొడుతుంది అనుకుంటే ఇంకో విధంగా మార్చుకోండి. మైసూర్ పాకు అనుకోండి. మైసూర్ పాకు మనందరికీ తెలుసు, స్వీట్లో చాలా బాగుంటుంది. మైసూర్ పాకు అని అనుకున్నాం. ఒక మైసూర్ పాకుని మనం తింటే దాని నుంచి వచ్చేటువంటి మొత్తం ప్రయోజనం 20 యూటిల్స్ వచ్చింది అని అనుకున్నాం. సపోజ్ ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట, ఊహ ఇదంతా. కాబట్టి ఒక మైసూర్ పాకును తినడం ద్వారా మనకు వచ్చినటువంటి ప్రయోజనం అంతా మొత్తం ప్రయోజనం 20 యూటిల్స్. ప్రయోజనాన్ని యూటిల్స్లో కొలుస్తాం. ఉపాంత ప్రయోజనాన్ని కూడా యూటిల్స్లో కొలుస్తాం. ఇక్కడ ఉపాంత ప్రయోజనం ఎంత అంటే మనం ఉపయోగించింది ఒక వస్తువే కాబట్టి ఉపాంత ప్రయోజనం కూడా 20 యూటిల్స్. 2 మైసూర్ పాకులు మనం ఉపయోగించాం. 2 మైసూర్ పాకులు తిన్నందువల్ల మనకు వచ్చేటువంటి మొత్తం ప్రయోజనం ఏమైంది? 35 యూటిల్స్ పెరిగింది. ఎంత పెరిగింది? 35 యూటిల్స్ పెరిగింది. ఇక్కడ ఉపాంత ప్రయోజనం ఎంత అంటే 35లో నుంచి ఏం చేయాలి? 20ని తీసేయాలి. అప్పుడు కేవలం 2వ మైసూర్ పాకు వల్ల మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఎంత అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఒక మైసూర్ పాకును వాడితే 20 వచ్చింది, 2 మైసూర్ పాకులు తింటే 35 వచ్చింది. కాబట్టి కేవలం 2వ మైసూర్ పాకు వల్ల మనకి ఎంత ఉపాంత ప్రయోజనం వచ్చిందని అంటే 15. అర్థమైందా ఫ్రెండ్స్? అదేవిధంగా 3వ మైసూర్ పాకుని మనం ఉపయోగించాం. మొత్తం ప్రయోజనం అనేది 45కు పెరిగింది అనుకున్నాం. 45కు పెరిగినప్పుడు ఉపాంత ప్రయోజనం అనేది ఇక్కడ ఎంత వస్తుంది? 45 మైనస్ 35 అంటే 10. 4వ మైసూర్ పాకు ఉపయోగించాం. అప్పుడు ఇది 50కి వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఉపాంత ప్రయోజనం ఎంత? 5. 5వ మైసూర్ పాకు ఉపయోగించాం. మొత్తం ప్రయోజనం మార్పు లేదు, 50. ఉపాంత ప్రయోజనం ఎంత? ఇక్కడ 50లో నుంచి 50 పోతే ఎంత వస్తుంది? 0. అంటే ఇక్కడ ఉపాంత ప్రయోజనం అనేది 0 అవుతుంది. 6వ మైసూర్ పాకు ఉపయోగించాం. మొత్తం ప్రయోజనం అనేది 45 యూటిల్స్కి తగ్గిపోయింది. అప్పుడు ఉపాంత ప్రయోజనం అనేది -5 అవుతుంది. 45 మైనస్ 50 అంటే -5. 7వ వస్తువును ఉపయోగించాం. 35 వచ్చింది అనుకోండి. అప్పుడు ఉపాంత ప్రయోజనం ఎంత? -10. చూడండి,
ఒక వినియోగదారుడు ఒక యాపిల్ను ఉపయోగిస్తే 20 యూటిల్స్ ప్రయోజనం వచ్చింది. అంటే 20 యూటిల్స్ ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం కూడా 20 యూటిల్సే ఉంది. అంటే అదనంగా ఒక్కొక్క వస్తువును పెంచుకుంటూ పోయే కొద్ది మొత్తం ప్రయోజనం అనేది మాత్రం పెరుగుతూ ఉంది. ఎక్కడ దాకా పెరిగింది? 4వ యాపిల్ దాకా. కనిపిస్తా ఉందా? 4వ యాపిల్ దాకా మొత్తం ప్రయోజనం అనేది పెరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెరుగుదల రేటు చూడండి, క్షీణిస్తూ ఉందన్నమాట. పెరుగుదల రేటు అనేది తగ్గిపోతూ ఉంది. అందుకని దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే తగ్గుతున్న రేటులో పెరుగుతుంది అని అంటాం. అదనంగా ఒక్కొక్క యూనిట్ను మనం వినియోగించే కొద్ది మొత్తం ప్రయోజనం అనేది తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. అంటే మొదటి యాపిల్ వల్ల 20 వస్తే రెండవ యాపిల్ వల్ల కేవలం ఎంత వచ్చింది? 15 వచ్చింది. మూడవ యాపిల్ వల్ల 10 పెరిగింది. 4వ యాపిల్ వల్ల 5 పెరిగింది. 5వ మైసూర్ పాకు వల్ల 5వ మైసూర్ పాకు వల్ల అసలు పెరగలేదన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే తగ్గుతున్న రేటులో పెరుగుతూ ఉంది. అయితే మొత్తం ప్రయోజనం ఎప్పుడైతే తగ్గుతున్న రేటులో పెరుగుతూ ఉందో ఉపాంత ప్రయోజనం చూడండి కంటిన్యూగా తగ్గిపోతూనే ఉంటుంది. అంటే క్షీణిస్తూనే ఉంటుంది అన్నమాట. ఎందుకని క్షీణిస్తుందనంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది కాబట్టి ఉపాంత ప్రయోజనం అనేది క్షీణిస్తూ ఉంది. అయితే 4వ వస్తువు దాకా మొత్తం ప్రయోజనం అనేది పెరిగి 5వ వస్తువు వద్ద మొత్తం ప్రయోజనం ఏమైంది? గరిష్ట స్థాయికి చేరింది. అంటే అంతకంటే ఇంకా ప్రయోజనం పెరిగేటువంటి అవకాశమే లేదు. దాన్నే ఏమని పిలవచ్చానంటే గరిష్ట స్థాయి అని అంటాం. మొత్తం ప్రయోజనం గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఉపాంత ప్రయోజనం అనేది ఏమైంది? శూన్యమైంది. అంటే మొత్తం ప్రయోజనం గరిష్ట స్థాయికి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది? శూన్యమైపోతుంది అన్నమాట. ఆ తర్వాత కూడా మనం మైసూర్ పాకులను తినడం స్టార్ట్ చేస్తే మొత్తం ప్రయోజనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఉపాంత ప్రయోజనం ఏమో రుణాత్మకం అవుతుంది. దీన్ని ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనంటే ఒక వ్యక్తి మైసూర్ పాకు తినడం స్టార్ట్ చేసాడు అనుకుంటున్నాం. ఒక మైసూర్ పాకు చాలా వేగంగా తిన్నాడు అంటే దాని నుంచి ఎక్కువ సంతృప్తి అనేది వచ్చింది అని అనుకుంటున్నాం. రెండవ మైసూర్ పాకు తినేటప్పటికి ఆ తినేటువంటి వేగం ఏమవుతుంది? కాస్త తగ్గిపోతుంది. ఎందుకని ఆల్రెడీ ఒకటి తిన్నాడు కాబట్టి రెండవ దాని పట్ల అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. మొదటి దానికంటే కాస్త తక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మూడవ మైసూర్ పాకు కూడా తిన్నాడు. 4వ మైసూర్ పాకు ఇంకాస్త స్లోగా తినటం జరుగుతుంది. 5వ మైసూర్ పాకు తినేటప్పటికి ఆయనకి పూర్తిగా ఇంకా శాచురేషన్ స్థాయి అనేది పీక్ లెవెల్ వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఇంకా వద్దురా నాయన అనేటువంటి స్థితికి చేరుకుంటాడు. బలవంతంగా 6వ మైసూర్ పాకు కూడా తిన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది లోపల పోవడానికి బదులు బయటకు వస్తుంది అన్నమాట. కాబట్టి 6, 7 మైసూర్ పాకుల వల్ల ప్రయోజనం కాస్త ఏమవుతుంది? అప్రయోజనం అయిపోతుంది. అంటే ప్రయోజనం రావాల్సింది కాస్త ప్రయోజనం రహితంగా మారిపోతుంది అన్నమాట. దాన్నే ఇక్కడ మనకి మొత్తం ప్రయోజనం పెరగాల్సింది కాస్త ఏమైపోయింది? తగ్గిపోతుంది. అందుకని ఉపాంత ప్రయోజనం ఏమైంది? రుణాత్మకం. రుణాత్మకం అంటే ఏమని? నెగటివ్. నెగటివ్ అంటే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే నోట్లో ఉన్నది కాస్త మొత్తం కూడా బయట కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. దాన్ని వామిటింగ్ సెన్సేషన్ అనటం కదా, ఈ పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సూత్రం మనకి ఏం చెప్తుందనంటే ఒక వినియోగదారుడు అదే పనిగా ఒక వస్తువును కానీ వినియోగిస్తూ ఉంటే దాని అదనపు యూనిట్ల నుంచి అతనికి వచ్చేటువంటి ప్రయోజనం అనేది క్రమంగా క్షీణిస్తుంది. అదనపు యూనిట్ల నుంచి వచ్చే ప్రయోజనాన్ని ఏమని పిలవచ్చు? అదనపు ప్రయోజనం లేదా ఉపాంత ప్రయోజనం అంటాం. ఈ ప్రయోజనం అనేది క్రమంగా క్షీణిస్తుంది కాబట్టి ఈ సూత్రాన్ని ఏ పేరుతో పిలిచారు? క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని చెప్పని అన్నారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అర్థమైందా టేబుల్? కాబట్టి దీన్నే ఈ టేబుల్ని మళ్ళీ ఏం చేయొచ్చానంటే మనం ఒక డయాగ్రామ్ రూపంలో చెప్పవచ్చు. డయాగ్రామ్ చూడండి.
నిలువుగా ఉండే గీతనేమో వై యాక్సిస్ అని అంటాం, అడ్డంగా ఉండే గీతని ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం. ఇదేమో మూల బిందువు అనమాట, 0. ఎక్స్ అక్షం పైన ఏమో వస్తువు పరిమాణాన్ని తీసుకుంటాం. వై అక్షం పైన మొత్తం ప్రయోజనాన్ని తీసుకుంటాం, అదేవిధంగా ఉపాంత ప్రయోజనాన్ని కూడా తీసుకుంటాం. అంటే మొత్తం ఉపాంత ప్రయోజనాలు రెండింటిని మనం ఏ అక్షం పైన తీసుకుంటామనంటే వై అక్షం పైన తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మొత్తం ప్రయోజన రేఖని గీయాలి. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ విధంగా తీసుకోవచ్చు మొత్తం ప్రయోజన రేఖ. అంటే మొత్తం ప్రయోజనం అనేది ఒక స్థాయి దాకా పెరుగుతుంది. ఇందాక టేబుల్లో చెప్పాను మీకు, 4వ యాపిల్ దాకా తగ్గుతున్న రేట్లో పెరుగుతూ ఉంది, 5వ యాపిల్ దగ్గర గరిష్ట స్థాయికి చేరింది అని చెప్పాను. ఆ తర్వాత 6, 7 యాపిల్స్ వద్ద ఏమైపోయింది, మొత్తం ప్రయోజనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీకు ఇంకా కావాలి అంటే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. అంటే మొత్తం ప్రయోజనం అనేది ఒక యాపిల్ తిన్నప్పుడు పెరుగుతూ ఉంది, 2వ యాపిల్ వద్ద కూడా పెరుగుతూ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడేమో ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క యాపిల్ పండు పెరిగే కొంది పెరుగుతున్న రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇట్లా ఉంటుంది. అది 5వ యాపిల్ వద్ద ఏమవుతుంది, మొత్తం ప్రయోజనం అనేది గరిష్ట స్థాయికి, ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశం లేదు. 6, 7 యాపిల్స్ వద్ద మొత్తం ప్రయోజనం ఏమైపోయింది, తగ్గిపోయింది. దీన్నే మనము టీయూసీ అని పిలుస్తాం. టీయూసీ అంటే టోటల్ యూటిలిటీ కర్వ్ అని, మొత్తం ప్రయోజన రేఖ. ఉపాంత ప్రయోజనం దాన్ని చూస్తే మనం ఉపాంత ప్రయోజనం అనేది ఏమవుతుందని అంటే కంటిన్యూగా తగ్గిపోతూనే ఉంది. కంటిన్యూగా తగ్గిపోతూ ఎక్కడైతే మొత్తం ప్రయోజనం గరిష్ట స్థాయికి చేరిందో అక్కడ ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది, శూన్యం అవుతుంది. శూన్యమైందని అంటే ఏం చేస్తుంది, ఇక్కడ ఎక్స్ అక్షాన్ని ఖండిస్తుంది అన్నమాట. ఆ తర్వాత కూడా మనం మైసూరు పాకును వినియోగిస్తూ పోతే 6, 7 వాటి వద్ద ఏమైపోయింది, రుణాత్మకమైంది. కాబట్టి 0 కంటే కిందకి ఎక్స్ అక్షానికి దిగువన రేఖ ఉంటుందంటే ఏమని అర్థం, 0 కంటే దిగువకుంది అంటే రుణాత్మకమైంది అని అర్థం. కాబట్టి ఇక్కడ 3 పాయింట్లు మనం రాసుకోవచ్చు. ఈ సూత్రం ద్వారా 3 పాయింట్లు రాసుకోవచ్చు. ఈ 3 కానీ మీరు అర్థం చేసుకుంటే ఈ సూత్రం మొత్తం అర్థమైంది. అంటే ఏంటంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరుగుతూ ఉంటే ఉపాంత ప్రయోజనం అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. మొదటి పాయింట్ అది. మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరుగుతూ ఉంటే ఉపాంత ప్రయోజనం క్రమంగా తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకం, శూన్యం అవుతుంది, అంటే 0 అవుతుంది అన్నమాట. మొత్తం ప్రయోజనం హైయెస్ట్ పాయింట్కి చేరినప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది, శూన్యం అవుతుంది. మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకం అవుతుంది. కాబట్టి ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈ సూత్రం అంతా మీరు అర్థం చేసుకున్నట్టు. మరి ఇంకొకసారి చూడండి, మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం క్రమంగా తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యం అవుతుంది. మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకం అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమై ఉంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ మిత్రులందరికీ, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సజెషన్ చేయండి. ఈ విధంగా చేస్తే నాకు కాస్త ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను.